హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి 2 days వ్లాగ్ అనమాట. సాటర్డే రోజు అలానే సండే రోజు వ్లాగ్. అయితే సాటర్డే రోజు అయితే మేము సింహాచలం వెళ్ళాము. అంటే విలేజ్ లాస్ట్ వీక్ అనమాట. ఇది యాక్చువల్గా ఈ వీక్ సాటర్డే అవి కాదు, లాస్ట్ వీక్ కనుమ అయితే మనకు బుధవారం అయింది కదా. లక్షవారం శుక్రవారం వీడియోస్ కూడా మీకు ముందు వీడియోలో అప్లోడ్ చేశాను కదా. ఇంకా దానికి కంటిన్యూషన్గా సాటర్డే రోజు అయితే మేము సింహాచలం వెళ్ళాము. అవి కూడా పెద్దగా వీడియో ఏం షేర్ చేసుకోలేదు, చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేస్తాను. అదేవిధంగా సండే రోజు కూడా రిటర్న్ జర్నీ అనమాట. సండే రోజు మాది టు ఛత్తీస్గఢ్. ఇంకా అది కూడా ఇదే వీడియోలో అయితే యాడ్ చేస్తాను. ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మార్నింగే ఇంట్లో మా అమ్మ అయితే పూజ అయితే చేస్తారు. ఇంకా బయట వ్యూ అదంతా అయితే చూపిస్తున్నాను. ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఆవు కోసం అని చెప్పి కుడిత అంటారు కదా, ఇంకా అవి ఉడకబెట్టడం కోసం పొయ్యి మీద పెట్టుకుంటారు. ఇంకా అలానే మాకు స్నానానికని అయితే వేడి నీరు అయితే ఒకవైపు పెట్టారనమాట. ఇంకా ఆ తర్వాత నేను వీడియో ఏం తీయలేదు. ఇంకా అలా బయలుదేరిపోయాము. స్నానాలు అవన్నీ చేసి ఇంటి దగ్గరే 8:39 అయిపోయిందనమాట స్టార్ట్ అయ్యేసరికి సింహాచలం. ఇంకా అలా మేమైతే అమ్మోళ్ళు ఎవరు రాలేదు, మేము మా ఆయన మా బాబు అలానే మా అత్తయ్య మామయ్య అనమాట. మేము యాక్చువల్గా అయితే అమ్మమ్మ తాత అనే అంటాను నేను, కాకపోతే వీడియోలో అత్తయ్య మామయ్య అని చెప్తున్నాను. ఇంకా చిన్నప్పటి నుండి తెలిసి రిలేటివ్సే కనుక ఇంకా అమ్మమ్మ తాత అనే అలవాటు అనమాట ఫస్ట్ నుంచి. ఇంకా అలానే పిలుస్తాను. ఇంక ఇక్కడైతే మేము శ్రీకాకుళంలోనే నేనైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు, టీ అది తాగామన్నమాట ఆపేసి. ఇంకా అవన్నీ చూపించలేదు. ఇంకా వైజాగ్ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మా బాబు అయితే పడుకున్నాడు. మా బాబుకి కూడా గుండెది చేయించేస్తున్నాము. మా బాబుకి యాక్చువల్గా మొక్కేం లేదు, మా మామయ్య గారికి బాగోట్లేదని చెప్పి తీసుకెళ్దామని అయితే అనుకున్నాము. ఇంకా అలా ఎలానో వెళ్తున్నాం కదా అని చెప్పి అయితే మా బాబుకి జుట్టు అయితే తీసాము. మా బాబుకి అయితే మొక్కేం లేదనమాట, చిన్నప్పుడే తీసాము ఆల్రెడీ జుత్తది. ఇంకా సింహాచలం అయితే వచ్చేసామన్నమాట. ఎంటర్ అయిపోతున్నాము లోపలికి. ఇంకా నేను వీడియోలో అయితే తీయలేదు లోపలికి మనకు ఫోన్స్ అవి ఎలానో ఉండవు. కాకపోతే క్రౌడ్ కూడా మేము ఆ రోజు వెళ్ళింది సాటర్డే రోజు కదా, దానికి తోడు ఇంకా పండగ సీజన్ కనుక అందరూ వచ్చి ఉంటారు. ఇంకా అలా వచ్చిన వాళ్ళు అప్పుడు వీకెండ్ ఒకటి కదా, సాటర్డే సండే, ఇంకా ఫుల్ క్రౌడ్ అనమాట ఆ రోజు. అసలు కార్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు, అంత క్రౌడ్ ఉండేవారు. ఇక్కడ ఇవే కొత్తగా పెట్టినట్టున్నారు. ఇంకా గుడి ముందే అనమాట, ఇంకా గుడి ఎంట్రన్స్లో కూడా కాదు, కొద్దిగా ముందుకే. ఈ విధంగా ఇక్కడ ఏవో టికెట్స్లా ఇస్తున్నారు, 40 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ ఒక 10 నిమిషాలు పావుగంట అయ్యింది ఇక్కడే. ఇంక ఈ విధంగా చిన్న టికెట్స్లా ఇచ్చి 40నో 30నో తీసుకున్నారు, నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. ఇంకా అలా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా పైన ఇవి ఉంటాయి కదా నామాలు, అవన్నీ చదువుకుంటూ అయితే ముందుకైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా, అసలు కారు పెట్టుకోవడానికి అస్సలు ఖాళీ లేదనమాట. మా ఆయన అయితే మాకు అక్కడ దించి పైకి ఎక్కడికో పెట్టారు లోపలికి వెళ్ళి. ఇంకా అలా పెట్టేసి వచ్చారనమాట. గుడి అయితే ఇక్కడ ఉంది కదా, మేము ఇక్కడ దిగేసాము. ఇంకా మా ఆయన వెళ్ళి పైకి కారు అది పెట్టేసి అయితే వచ్చారు. ఫుల్ క్రౌడ్ ఉండేవాళ్ళు. మాకు దర్శనం అయితే మంచిగా జరిగిందిలేండి. ఇంక ఇక్కడైతే మేము దిగేసి అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా బాబుకైతే ఫస్ట్ గుండెది చేయించేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్తాం కదా, ఇంక ఇక్కడ గుండెది అయితే చేయించాము. చాలా ఏడ్చాడు కానీ ఇంక చేయించాము. ఇంకా తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు, ఫోన్స్ అవి వేరే దగ్గర ఇచ్చేయాలంటే మేము మరెందుకని చెప్పి బట్టలు అవన్నీ ఉండేవి, ఇంక అందుకని చెప్పి మా మామయ్య గారు కూడా గుండెది చేసుకున్నారు. ఇంకా ఆయన బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. అందుకని మా ఆయన కారులో పెట్టేసి వచ్చారనమాట ఫోన్స్ అన్నీ కూడా. ఇంకా వీడియో ఆ తర్వాత ఫోన్ అసలు తీయలేదు, డిక్కీలో ఎక్కడో పెట్టేసాము, ఇంకెక్కడ వీడియో తీయలేదు. ఇంకా అలా ఇంటికి వచ్చాము. మా బాబు వస్తూ ఆ పెద్ద కారు అయితే కొనుక్కున్నాడు. ఇంకా వచ్చిన తర్వాత భోజనాలు అన్నీ చేస్తామన్నమాట. ఇంకా ప్రసాదాలు అవన్నీ తెస్తే మా ఇంటి దగ్గర దేవుడి దగ్గర అవన్నీ పెట్టేసి ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. వచ్చి ఇక్కడైతే భోజనాలు అవన్నీ చేసేసిన తర్వాత నెక్స్ట్ డే సండే రోజు అయితే మేము రిటర్న్ ఛత్తీస్గఢ్ అయితే బయలుదేరిపోతున్నాము. ఇంకా అందుకని చెప్పి పండుగ చేసిన పిండి వంటలు అవి ఇవి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అయితే ఇక్కడ నాన్న అమ్మ అయితే ప్యాక్ చేస్తున్నారు. ఇలాంటి ప్యాకింగ్లు అవన్నీ కూడా మా నాన్నే చేస్తారనమాట. అంటే కొద్దిగా దగ్గరగా నీట్గా పెడతారు అన్నీ. అందుకని చెప్పి మా అన్నయ్యకి కానీ నాకు కానీ మా నాన్నే ఇద్దరూ పెడతారు. మా అమ్మ తీసిస్తుంటే మా నాన్న పెడుతుంటారు అనమాట. అన్నీ ఎక్కువ ఇదిగా అవ్వకుండా స్పేస్ అదంతా మంచిగా అయ్యేటట్టు దగ్గరగా పెడతారనమాట. ఇంక ఇక్కడ అరిసెలు అయితే ఏరుతున్నారు ఏంటి అనుకోకండి, నేను నువ్వులు వేసినవి అవి నాకు పెద్ద నచ్చవు. ఇంక అందుకని చెప్పి కొన్ని అరిసెలు అయితే నువ్వులు అవి వేయకుండా అయితే పెట్టారనమాట. ఇంకా అవన్నీ కిందకు ఉండిపోయేవి, ఇంకా అవన్నీ తీసేసి పెడుతున్నారు ఇక్కడ.
అలానే కొద్దిగా నువ్వులు అవి వేసినవి కూడా పెట్టారు. ఎవరికైనా ఇస్తారు కదా తీసుకెళ్ళండి అని చెప్పి నువ్వులు అవన్నీ వేసినవి కూడా తెచ్చి పైన వేసారనమాట కొన్ని. నాకు యాక్చువల్గా ఈ నువ్వులు కొబ్బరి ముక్కలు అవన్నీ వేస్తే ఎందుకో అరిసెలు నచ్చవు అసలు. కొబ్బరి ముక్కలు అయితే వేసారు, కాకపోతే మా అమ్మ అయితే మళ్ళీ తిన్నంటానని చెప్పలేదన్నమాట. తర్వాత తినేటప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తినేటప్పుడు నాకు ఒక ముక్క అయితే అరిసి తినేటప్పుడు తగిలింది. నేను అది అడగడం కూడా మర్చిపోయాను. అంటే వేసారు, కాకపోతే తక్కువ వేసారనమాట, ఎక్కువేం వేయలేదు. నువ్వులు అయితే తర్వాత అతికించినట్టు ఎడతారు కదా, ఇంకా అలా అయితే నువ్వులు పెట్టారు. అలానే గులాబీ పూలు అవన్నీ ముందు వీడియోస్లో చూపించాను కదా చేశారని, ఇంకా అవి కూడా ఒక కవర్లో అయితే ఈ విధంగా ప్యాక్ చేసి అయితే పెట్టేశారు. ఇంకా అరిసెలు నూనె అది ఉంటుందని చెప్పి కింద పైన ఈ విధంగా ఫుల్గా పేపర్స్తో అయితే ప్యాక్ చేశారనమాట. ఇంకా గులాబీ పూలు కూడా ఒక కవర్లో వేసి అరిసెలు పెట్టే దాంట్లోనే పైకి పెట్టేశారు. ఇంకా దాంతోపాటు జంతికలు కూడా చేశారనమాట. ఇంకా వీటిని కూడా ఒక కవర్లో వేసి అయితే ప్యాక్ చేస్తారు. ఇంకా పసుపు కారం అవి కూడా ప్యాక్ చేశారనమాట. అంటే ఇంటి దగ్గర ఆడించినవే, నాకు ఇక్కడ యాక్చువల్గా అయిపోయేవి. ఇంకా అందుకని చెప్పి పసుపు కారం కూడా ఒక బాక్సుల్లో వేసి అయితే పెట్టారు. దీంతోపాటు నెత్తళ్ళు అంటారు కదా చిన్నవి, ఎండు చేపలు చిన్నవి ఉంటాయి కదా నెత్తళ్ళు అంటారు, అందరూ తెలిసే ఉంటుంది పేరు. ఇంకా ఆ చేపలు కూడా ఊరొస్తే తీసుకున్నామన్నమాట. రీసెంట్గా అమ్మోళ్ళే తీసుకున్నారు. ఇంకా అవి కూడా దాని తాలూకు తల అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఈ మధ్యన బ్యాంక్ పని అది ఇది అని తిరుక్కునేటప్పుడు అమ్మ ఒక రోజు అయితే అవన్నీ బుర్రలన్నీ తీసేసి ఎండలో అవి పెట్టి ఒక కవర్లో పెట్టేసి అయితే పెట్టారనమాట. అవి కూడా వేరే కవర్లో అయితే ప్యాక్ చేసి అయితే పెట్టారు. ఇంక ఇక్కడ కందిపప్పు కూడా ఏంటనుకుంటున్నారా, ఇవి నార్మల్గా రేషన్కి ఇస్తారు కదా, తక్కువలో మనకు వస్తాయి రేషన్ది. అంటే కార్డు మీద రేషన్వి తీస్తాం కదా, బియ్యము ఇలాంటివన్నీ. ఇంకా అలా వీళ్ళు కూడా ఈ రేషన్వి తీసుకున్నారు, ఎక్కువ ఉన్నాయి తీసుకొని వెళ్ళిపో, మళ్ళీ వస్తే మేము తీసుకుంటామని చెప్పి అక్కడ కందిపప్పు కూడా పెడుతున్నారు. ఇక్కడ మా అన్నయ్య అయితే జీడిపప్పు అవి తీసుకున్నాం మేము. ఇంకా ఇవి కూడా మేమే కొన్నామని చూపించని చెప్పి అయితే మళ్ళీ కింద అవన్నీ వేసాడనమాట. అంటే జీడిపప్పు వాళ్ళకి పండింది అయితే ఫ్రీగా ఎంతైనా ఇచ్చేస్తారు, కొనడం అంటే ఎవరికైనా కష్టమే కదా. ఈ ప్యాకెట్లు కూడా ఒక్కొక్కటి 850 రూపాయలు పడింది. ఆయనే మామూలు తీసుకొచ్చారు, కాకపోతే సరదాగా అలా చెప్తున్నాడు అనమాట. ఇంకా అలా అవన్నీ ఒక ప్యాకెట్ లాగాన్ని ఒక కవర్లో పెట్టేశారు. ఇంకా దాంతోపాటు వచ్చేటప్పుడు అయితే ఈ విధంగా మా అన్నయ్య అయితే చాక్లెట్స్ అయితే తీసుకొచ్చాడనమాట. వాటిని కూడా వాటిలో పెట్టేసి ఈ విధంగా ప్యాకింగ్ అయితే మొత్తం మా నాన్నగారు అయితే చేస్తారనమాట. ఇంకా లగేజ్ అయితే ఈసారి చాలా ఎక్కువ అయిపోయింది. ఇక్కడ అమ్మ వాళ్ళు ఇవి కట్టారు, ఇంకా అలానే మా అత్తోళ్ళు కూడా బోల్డ్ అని కట్టారు. ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి అనమాట. మా బాబువి తీసుకున్నాం కారు కదా, అవన్నీ ఇంకేం పెట్టలేదు. ఇది నెక్స్ట్ సండే రోజు మార్నింగ్ ఇంకా బయలుదేరిపోయాము. అన్నింటినీ దగ్గర ఇవన్నీ పెట్టేసామన్నమాట. పెట్టేసి బయలుదేరిపోయాము. ఇక్కడైతే పువ్వులు అవి అయితే ముందు రోజు సింహాచలం వెళ్ళాం కదా, ఆ రోజు ఈవినింగ్ కాగడమల్లి అలానే కనకాంబరం మధ్య మధ్యలో వేసి కట్టేసి అమ్మారనమాట. టోల్ గేట్ దగ్గర అమ్ముతారు కదా, అక్కడైతే తీసుకున్నాం. అవి కొద్దిగా అయితే నేను పెట్టుకున్నాను, మిగతావి గుడికి కానీ అలానే దేవుడి దగ్గరైనా పెట్టి అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే వచ్చేసాము. తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చేసి ఉంటారు కదా రిలేటివ్స్, వాళ్ళందరికీ చెప్పేసి ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. మా ఆయన అయితే వెళ్ళారు వాళ్ళ చిన్నన్న పెద్దనాన్న వాళ్ళ ఇంటికి కాటికి చెప్పడానికి. అతని కోసమే అక్కడ వెయిటింగ్. అక్కడ ఈ దగ్గర కెమెరా పెట్టి తీస్తే మా తాతయ్య అదే మామయ్య అనమాట, ఆయన ఫోన్ లోపల పడేయగలవు అంటుండేవాళ్ళు అక్కడ. అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఈ జర్నీ కూడా పెద్దగా ఏం చేయలేదులండి, చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. మాకు కాల్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు, అంత ఫుల్గా లగేజ్ అయితే అయిపోయింది. వెనక డిక్కీ అలానే కాల్ పెట్టుకునే ప్లేస్లో వెనక సీట్లో కూడా అని కిందదంతా కూడా బ్యాగులు ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట లగేజ్. అలానే రైస్ ప్యాకెట్స్ కూడా మేము ఊరు వెళ్ళేటప్పుడు అయితే తీసుకొస్తాము. అవి కూడా మాకు వరి పండిస్తారు కదా, అందుకని చెప్పి అవి కూడా కడతారు. మాకు ఇక్కడ పార్సల్ కూడా అవైలబుల్ ఉండదన్నమాట. అంటే పార్సల్స్ చేస్తే ఇలా వస్తాయి కదా రైస్ అవి, అలా ఇటువైపు అయితే అవి అవైలబుల్ ఉండదు. అందుకని చెప్పి మేము వెళ్ళేటప్పుడే ఎప్పుడైతే ఊరి నుంచి వస్తామో అప్పుడు తీసుకొచ్చుకుంటాము, మళ్ళీ అయిపోతే ఇక్కడ కొనుక్కుంటాం అనమాట. మళ్ళీ ఎప్పుడు ఊరు వెళ్తే అప్పుడు తీసుకొస్తాము, అలా అవుతుంది. ఇక్కడ సగం దూరం అయితే వచ్చాము. పువ్వులు అవన్నీ కూడా బాగా సాగిపోయి నాది డ్రై హెయిర్ అవడం, మొత్తం తలక్షణానం అది చేస్తున్నాం కదా, హెయిర్ అంతా చుట్టేస్తుంది. నొప్పి పెడుతుందని తీసి అయితే మొక్కల పైన అయితే వేస్తాను.
ఇంకా మావి సగం నిద్రలు కూడా అయిపోయావన్నమాట చాలా వరకు. ఇంకా మధ్యలో ఆపేసి రాకీ ఉన్నాయి కదా, వీటికి టాయిలెట్స్ కోసం వాటి కోసం అయితే ఆపాము. ఇంకా పొట్టిదానికి కూడా తీసుకెళ్ళిపోతున్నాం కదా మేము హైపర్కి. ఇంకా అనికి అన్నిటికి టాయిలెట్స్ ఫుడ్ కోసం అయితే ఆపామన్నమాట. ఇంక ఇక్కడ మా బాబు అయితే పడుకునిపోయి అయితే ఉన్నాడు. మధ్యలో కొంత దూరం అయితే వచ్చామన్నమాట. సగం రాలేదు కానీ సగం కన్నా ముందుకు వచ్చాము. ఇదైతే ఒడిస్సాలో. ఇంక ఇక్కడ ఈ ఇల్లులు అయితే చూస్తుంటే భలే ప్రశాంతంగా అనిపించింది. మట్టిల్లు రేకిల్లు భలే హాయిగా ఉంటుంది అనమాట. అక్కడ 2 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక ఫోన్లు అవన్నీ అంత తెలియదు కదా, అంటే ఆదివాసీలు అంటారు కదా వాళ్ళనమాట. వాళ్ళకి ఆడుకుంటున్నారనమాట, ఏవో పెన్స్ తోటి రాసుకొని ఆడుకుంటున్నారు. వాళ్ళు చూస్తే భలే ఇది అనిపించింది. అందుకని చెప్పి అక్కడ వీడియో అయితే తీశాను. ఆ ప్లేస్ అంతా చూసిన నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. నాకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కంటే కూడా ఇలా నాకు చిన్న ఈ ఇల్లులే ఇష్టము, చాలా నచ్చుతాయి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళేటప్పుడు కూడా అలా ఇల్లులు కనిపించాయంటే ఆ వీడియోలు తీయడానికే చూస్తాను. ఇంకా అలా మా జర్నీ అయితే కొంత దూరం వచ్చిన తర్వాత ఇంకా భోజనాలకు కూడా టైం అయింది. కాకపోతే మేము కొద్దిగా లేట్గానే తిన్నామన్నమాట. 3 అలా అయిపోయింది లంచ్కి ఆపేసరికి. మేము లంచ్ ముందే ఇంకా టైం ఉందని చెప్పి తినలేదు. ఇంకా ఘాటీ వచ్చింది. ఇంకా ఘాటీ ఎక్కామంటే 1 అవర్ పైన పడుతుంది అనమాట. మళ్ళీ ఘాటీలో తిన్నే వామిటింగ్స్ అవి అవుతాయని చెప్పి ఇంకా ఘాటీ దిగిన తర్వాత తిందామనేసరికి 3 అయింది. ఇంకా అలా తినేసామన్నమాట 3 అయ్యేసరికి. ఇంకా నేను ఛత్తీస్గఢ్ నుంచి ఊరు వెళ్ళేటప్పుడు ఎలా అయితే పులిహోర అలానే పెరుగన్నం అవి పెట్టానో, సేమ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అమ్మోళ్ళు అలానే పెట్టేశారనమాట పులిహోర. అలానే మా బాబు కోసం పెరుగన్నం అయితే పెట్టేశాము. ఇంకా ఫస్ట్ మా బాబుకి అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత మా ఆయన కూడా తినేశారు. ఇంకా మా మరిది నేను కూడా తినేసామన్నమాట పులిహోర. ఇంకా అలా తినేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము ఉండేవాళ్ళం అనమాట. ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్లేసు కోరాపుట్టు డామంజోడి అని చెప్పి ఆ ప్లేస్ అనమాట. ఇంకా దాటిన తర్వాత వేరే ఏరియా వస్తుంది. ఇక్కడ ఏవో చిన్న చిన్న జాతరలా అవుతున్నట్టు ఉన్నాయి. ఇంకా అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఇంక ఇక్కడైతే మా గ్లాస్ విండో కొద్దిగా నేనున్న వైపు, ఇప్పుడు వీడియో తీస్తున్న వైపే ఈ చిన్న చిన్న గీరల్లా అయిపోయావన్నమాట. యాక్చువల్గా అమ్మోళ్ళ ఇంటి దగ్గర కార్ పెడతాం కదా, ఇంకా అక్కడైతే మా ఇంటి దగ్గర పెట్టినప్పుడు అయితే లేదు, కానీ ఇక్కడ అమ్మోళ్ళ ఇంటి దగ్గర పెట్టినప్పుడే అనమాట. ఎవరో తెలియదు, కావాలనే చేస్తున్నారు. అంటే ఫస్ట్ టైం మేము కారు కొని ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయింది. ఫస్ట్ మేము కారు తీసుకెళ్ళినప్పుడు కూడా ఎవరో కావాలని రాయితో గీస్తారనమాట కారు చుట్టూ కూడా. ఇప్పుడు కూడా సేమ్ అలానే మళ్ళీ గ్లాస్ ఉంటుంది కదా సైడు, ఇంకా అందులో ఇసుక అయితే వేస్తారు. అది గ్లాస్ కిందకి మీదకి చేసేటప్పుడు ఇంకా గీరలు పడిపోద్ది కదా గ్లాస్ పైన. అది ఎవరో తెలిసి కావాలనే చేస్తున్నారనమాట. పిల్లలైతే కాదు, పిల్లలైతే నైట్ 11 ఆ టైంలో ఉండరు కదా. డే అంతా మంచిగానే ఉంటుంది కారు. నైట్ టైం ఒక 10 ఇలా దాటిపోయిన తర్వాత నుంచే ఎవరో చేస్తున్నారు. మళ్ళీ మార్నింగ్ చూసేసరికి ఇలా ఏదో ఒకటి రిపేర్ అవుతుందనమాట. కానీ నేను వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మనం పక్కన వాళ్ళ మీద ఎంతైతే ఏడుస్తామో మన బతికే అంత ఇదైపోద్ది. వాళ్ళు అలా ఎదుగుతూనే ఉంటారు కానీ వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు అనమాట. మనం ఎంత ఏడిస్తామో వాళ్ళు అంత ఎదుగుతూ ఉంటారు. మనము ఎంత ఏడుస్తున్నామో అది మనకే ఎఫెక్ట్ అవుతుంది. నేనైతే అది ఒకటే చెప్పాలనుకుంటున్నాను. అది ఎవరు చేస్తున్నారు అనేది మాకు కూడా తెలియదు, కానీ ఇదైతే కావాలనే చేస్తున్నారనమాట. ఇది మాకు 2వసారి జరిగింది ఇలా, ఇదే విధంగా కావాలనే చేశారు. ఇంకా మేమైతే పెద్దగా పట్టించుకోము, ఎవరు పాపాన వాళ్ళే పోతారని అయితే వదిలేస్తాము. ఇంకా అలా అయిపోయిందిలేండి. ఈ టాపిక్లోనే మా జర్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి కూడా వచ్చేసాము. 11:30 అయిపోయింది అనమాట వచ్చేసరికి. ఇల్లు అయితే చాలా నీట్గా ఉందన్నమాట ఈసారి. అంటే మేము అందరము వెళ్ళిపోయాము. దాంతోపాటు ఒక పెద్ద ఆయన అయితే ఉండేవాళ్ళు, అంటే నైట్ పడుకోమని చెప్పామన్నమాట. ఇక్కడ సామాన్లు అవన్నీ ఉన్నాయి కదా, అందుకని చెప్పి ఆ పెద్ద ఆయన అయితే ఇక్కడ పడుకునేవాళ్ళు నైటు. మేము వచ్చిన ముందే ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేపించి మాపింగ్ అది చేపించి పెట్టారనమాట. ఇంకా మేము ఒక అబ్బాయికి అయితే చికెన్ అది ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోమన్నాము, ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇంకా వచ్చిన తర్వాత చికెన్ అది పెట్టేసాము రాకీకి. ఇంకా మాకైతే నైట్ కోసం అని చెప్పి బయట నుంచే పార్సల్ అయితే తీసుకొచ్చి ఇంకా తినేసామన్నమాట. తినేసిన తర్వాత ఈ చిన్న చిన్న కొద్ది గిన్నెలు ఉంటే అవన్నీ క్లీన్ చేసేసరికి 12:21 అయిపోయింది నైట్. ఇంకా పడుకోవడమే. ఇది ఈరోజుటి వీడియో. ఈ జర్నీ అయితే మాది ఇలా అయ్యిందనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.